ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు చాలా విషయాల్లో ప్రకృతి కానీ ఏదైనప్పటికీ కూడా ఒక సమాచారాన్ని, ఒక సందేశాన్ని ఇస్తున్నాయి అని భావించవలసినటువంటి రోజులు వచ్చాయి. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకు ఏదో చెప్పాలి అని చూస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఒక వర్తమానాన్ని ఇవ్వాలి అని చూస్తూ ఉన్నాడు. దేవుడు మనకి ఆ వర్తమానము ద్వారా మనల్ని మనం సరిచేసుకొని సరిచూసుకోవలసినటువంటి సమయం దగ్గర పడింది అని కొన్ని సంఘటనల ద్వారా దేవుడు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఆయన చెప్పడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నేను ఈరోజు ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఏ సమాచారాన్ని, ఏ వర్తమానాన్ని దేవుడు మనకు ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానించడానికి వెళ్దాం. బైబిల్లో ఒక సంఘటన ద్వారా ఈ సంఘటనను పోల్చి ప్రస్తుత పరిస్థితులను కూడా ఈ సంఘటనతో మేళవించి నేను చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథాలు తెచ్చినట్లయితే ఆదికాండ గ్రంథం, బైబిల్ గ్రంథాలు తెచ్చినట్లయితే ఆదికాండ గ్రంథం 19వ అధ్యాయం 1, 2, 3 వచనాలు ఈ విధంగా వ్రాయబడి ఉన్నాయి. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి, నా ప్రభువులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబొచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు అనెను. అందుకు వారు, అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబొచ్చుమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి అనేటువంటి మాట ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. బహుశా ఈ 19వ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకి కనిపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు? మీకు చదవడం రాదా? చదివారు కదా. ఆవిడ గొంతు లేకపోయినా గట్టిగా చదివారు. ఆవిడతో పాటు నేను చదివాను. మీరు కూడా వాక్య భాగాన్ని విప్పి చూశారు. మరి చెప్పడానికి ఏమైంది? లోతు ఎక్కడున్నాడు? సొదొమ గవిని దగ్గర లోతు ఉన్నాడు. అసలు ఈ లోతు ఎవరు అనంటే, లోతు అబ్రహాము సంబంధి, రక్త సంబంధి. అంటే తెరాహుకు కుమారుల్లో ఈ యొక్క లోతు యొక్క తండ్రి కూడా ఉన్నాడు. చాలా సందర్భాల్లో ఈ లోతు గురించి ఏమని ప్రస్తావిస్తూ ఉంటాడంటే, ఒక సందర్భంలో అయితే తమ్ముడు అని ప్రస్తావిస్తాడు, ఒక చోట అయితే కుమారుడిగా ఉంటూ ఉన్నాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ లోతు అబ్రహాము యొక్క రక్త సంబంధి. అసలు అబ్రహాము ఎవరు? అబ్రహాము దేవునిచే పిలవబడినటువంటి వాడు, దేవునిచే ఎన్నుకోబడినటువంటి వాడు. దేవుడు అబ్రహామును పిలిచినటువంటి ఆ పిలుపు విధం ఎట్లు అంటే, అబ్రహామా, నీ దేశాన్ని వదిలిపెట్టు, నీ తండ్రి ఇంటి వారిని వదిలిపెట్టు, నీ యొక్క సమస్త బంధువర్గాన్ని వదిలిపెట్టు, నేను నీకు చూపించేటువంటి దేశం వెళ్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, అనేక జనులకు ఆశీర్వాదకరంగా ఉంచుతాను అనేటువంటి మాట అబ్రహాముతో అన్నాడు. అబ్రహామును దేవుడు పిలుచుకున్నటువంటి విధానం అది.
అయితే అబ్రహాము ఆ పిలుపునకు లోబడి అబ్రహాము తన యొక్క ఆత్మీయ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహామును పిలిచాడో అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడిను. అందుకని దేవుణ్ణి వెంబడించడానికి అబ్రహాము పూనుకున్నాడు. అంటే ఆలోచన చేయండి, అబ్రహాము ఆత్మీయంగా ప్రయాణం అనేటువంటిది మొదలు పెట్టినప్పుడు అబ్రహాముతో పాటు ఎవరున్నారు? అబ్రహాము 75వ ఏట ప్రయాణమైనట్లుగా బైబిల్ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఈ 75వ ఏట అబ్రహాము ప్రయాణమైనప్పుడు ఆయనతో పాటు ఎవరున్నారు? గట్టిగా. అబ్రహాము భార్య అయిన షారాతో పాటు ఆయన కుమారుడైనటువంటి లోతు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు. అంటే ఆలోచన చేయండి, అబ్రహాము యొక్క ఆత్మీయ ప్రయాణం ఎప్పుడు మొదలైందో లోతు యొక్క ఆత్మీయ ప్రయాణం అప్పుడే మొదలైంది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ద్వారా దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. ఎలాగంటే, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ఇది దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం. ఈ వాగ్దానము ద్వారా అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? ఒకటి, ఆత్మీయంగా ఆశీర్వదించబడ్డాడు. రెండవది, భౌతికంగా కూడా ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు అని అంటే, ఒకవేళ మీరు బైబిల్ తెచ్చినట్లయితే 13వ అధ్యాయం 2వ వచనం చూస్తే అబ్రహాము దేవుడు ఏ విధంగా ఆశీర్వదించాడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతూ ఉన్నది. 13వ అధ్యాయం 2వ వచనం ఒకవేళ మీరు చూస్తే, వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అనేటువంటి మాట ఎవరి గురించి మాట్లాడాడు? అబ్రహాము గురించి మాట్లాడాడు. అంటే అబ్రహాము ఆ పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో బహుధనవంతుడిగా ఉన్నాడు. అదేవిధంగా లోతు కూడా అదే విధమైనటువంటి కోవలో ఉన్నాడు. ఒకవేళ మీరు ఆలోచన చేస్తే, అబ్రహాముని దేవుడు 10,000 కొలదిగా దేవుడు ఆశీర్వదిస్తే లోతును దేవుడు 1,000 కొలదిగా ఆశీర్వదించాడు. 10,000 కొలదిగా దేవుడు ఆశీర్వదించాడు అనడానికి కారణాలు ఏంటి అని అంటే, అబ్రహాము దగ్గర వెండి ఉంది, బంగారం ఉంది, పశువులు ఉన్నాయి. మరి లోతు దగ్గర ఏముంది? అదే 13వ అధ్యాయం 5వ వచనం చివరిలో చూస్తే మనకి కనిపించేటువంటి మాట, లోతుకు గొర్రెలు గొడ్ల గుడారములు ఉండెను అనే మాట ఉంటుంది. అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాముకేమో 10,000 కొలదిగాను, లోతుకి 1,000 కొలదిగాను దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు అబ్రహామును ఆ విధంగా ఎందుకు ఆశీర్వదించాడు అనంటే, దేవుడే అబ్రహామును పిలుచుకున్నాడు కాబట్టి దేవుడు అబ్రహాముకు వాగ్దాన రీతిగా దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. లోతుని ఎందుకు దేవుడు ఆశీర్వదించాడు? లోతును దేవుడు ఎందుకు ఆశీర్వదించాడు? లోతును దేవుడు పిలుచుకున్నాడా? అబ్రహామును పిలుచుకున్నాడు. లోతు అబ్రహాము వెంట వెళ్ళాడు. అబ్రహాముతో ఉన్నాడు, ఆయనతో నడిచాడు కాబట్టి ఆయనను కూడా అబ్రహాము వలనే ఆశీర్వదించాడు. వీరిరువురిని దేవుడు ఆత్మీయంగా మరియు భౌతికంగా, శారీరకానుసారంగా, లోకానుసారంగా దేవుడు వీరిరువురిని కూడా ఆశీర్వదించాడు. ఆశీర్వదించింది ఎట్లా ఆశీర్వదించాడు అనంటే, 13వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వారు కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి పశు సంపద దేవుడు వారికి అనుగ్రహించాడు. దాన్ని బట్టి ఆ ఇరువురి మధ్యలో గొడవ జరిగింది. ఎవరి మధ్యలో? అబ్రహాము యొక్క కాపర్లు మరియు లోతు యొక్క కాపర్లు మధ్యలో గొడవ జరిగితే అబ్రహాం అన్నాడు, అయ్యా మనమిద్దరం రక్త సంబంధులమే, అయినప్పటికీ కూడా మనకి పట్టలేదు, ఈ స్థలం సరిపోవట్లేదు, కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా, నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో అని అన్నాడు లోతు. ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికైనా వెళ్ళిపో, నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను, నువ్వు దక్షిణానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తాను, చాయిస్ అనేటువంటిది నీకే వదిలేస్తున్నాను అని అన్నాడు. ఈ మాట అబ్రహాం అని అన్నప్పుడు
ఒకవేళ ఇక్కడ దాకా వీరి యొక్క ఆత్మీయ స్థితి ఒకే విధంగా ఉంది. ఎక్కడ దాకా? వారు విడిపోనంత కాలం వారి యొక్క ఆత్మీయ స్థితి ఒకే విధంగా ఉంది, అబ్రహాము, లోతు. కానీ వారు విడిపోయేటువంటి ఆ సందర్భం వచ్చేటప్పటికి వీరి యొక్క ఆత్మీయ జీవితంలో పూర్తి వ్యత్యాసం కనిపిస్తూ ఉన్నది. పూర్తి వ్యత్యాసం కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే అబ్రహాము లోతుని వెళ్ళమన్నాడో, లోతు అనవలసినటువంటి రీతి ఏంటో తెలుసా? అయ్యా, ఇప్పుడు దాకా నేను నీతోటే ఉన్నాను, నీతోటే తిరిగాను, నీతోటే ప్రయాణం చేశాను, నీతోటే తిన్నాను, నీతోటే పడుకున్నా, ఇప్పుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు? పోనీ వెళ్ళమంటున్నావు కాబట్టి ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు అని అడగాలి. ఎక్కడికి వెళ్ళాలో నువ్వే చెప్పు అని అడగాలి. ఎందుకు అడగాలో తెలుసా? అబ్రహాము దేవునిచే ఆశీర్వదించబడినటువంటి వాడు. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఆ స్థలాల్లో అబ్రహామును ఆశీర్వదించాడు. ఆయన ఎక్కడ ఉన్నా చివరాఖరికి ఆయన ఎడారిలో ఉన్నా సరే, ఎడారిలో దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. కాబట్టి దేవుడు ఏ విధంగా అబ్రహామును ఆశీర్వదించాడు, ఏ విధంగా దీవించాడు, ఏ విధంగా అబ్రహాము దేవుని ఎడల విశ్వాసం కలిగి ఉన్నాడు అనేటువంటి ప్రతి విషయం కూడా అబ్రహాము ప్రక్కన ఉన్నటువంటి లోతు అబ్రహామును చూస్తూనే పెరిగాడు. కాబట్టి లోతు ఆలోచన చేసుకోవాలా. ఏంటో తెలుసా? వెళ్ళమన్నప్పుడు నేను ఎక్కడికి వెళితే నేను ఆశీర్వాదకరంగా ఉంటాను, నేను ఎక్కడికి వెళితే నేను దీవెనకరంగా ఉంటాను, ఎక్కడికి వెళితే నేను మంచిగా బ్రతుకుతాను అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసుకోవాలి లోతు. కానీ లోతు ఆ విధంగా చేయలేదు. ఇంకొక విషయం కూడా చెప్తాను. అబ్రహాముతో ఉన్నటువంటి లోతు ఇంకొక మాట కూడా అనాలి. ఏంటో తెలుసా? అయ్యా, నీవు ఇప్పుడు దాకా దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి అడిగి ప్రతీదీ తెలుసుకున్నావు కదా, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలో అదే దేవుణ్ణి అడుగు. ఆ దేవుణ్ణి అడిగి ఆయన చిత్తం ఎలాగున్నదో ఒక్కసారి కొనుక్కో. ఆయన చిత్తం బట్టి నేను ఎటు వెళ్ళాలో ఆయన్ని అడిగి తెలుసుకో అనే మాట మాట్లాడాలి. కానీ లోతు ఆ విధమైనటువంటి మాట మాట్లాడలేదు. ఎప్పుడైతే లోతును అబ్రహాము వెళ్ళమన్నాడో, లోతు తన యొక్క ఆత్మీయ జీవితంలో నుండి ఈ లోకస్తుల వైపు చూసే మాదిరిగా లోకం వైపు చూస్తూ ఉన్నాడు. ఆత్మీయంగా చూసినటువంటి ఆ కన్నులు ఇప్పుడు ఆ ఆత్మీయతను దాటి ఈ లోకానుసారంగా చూడడం ప్రారంభించాయి. ఈ లోకానుసారంగా చూస్తూ ఉన్నాడు. ఆయన కన్నులెత్తి చూస్తూ ఉన్నప్పుడు యొర్దాను అనేటువంటి ఒక ప్రాంతం కనిపించింది. ఆ ప్రాంతం కనిపిస్తే ఆ ప్రాంతం ఆయనకి ఏ విధంగా కనిపించింది, ఆ యొక్క ప్రాంతాన్ని ఆయన ఏ విధంగా చూడగలిగాడు అని అంటే, ఆయన ఆత్మీయ కోణంలో చూస్తే బాగుండే, అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు తెలిసాయి. కానీ లోతు ఆత్మీయ కోణంలో ఆత్మీయమైనటువంటి కన్నులతో ఆ యొక్క మైదానమును చూడాల. కేవలం లోకానుసారమైనటువంటి పద్ధతిలో లోకంలో మనం చూసే విధంగానే లోతు ఆ యొక్క ప్రాంతాన్ని చూశాడు. సొదొమ గొమొర అనేటువంటి పట్టణాన్ని ఆయన చూశాడు. ఆ పట్టణం ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉందో తెలుసా? ఐగుప్తు దేశం వలెను, సొదొమ గొమొరను దేవుడు పాడు చేయకముందు అది దేవుని తోటలా ఉన్నది. మరియు అక్కడ నీళ్లు పారు దేశముగా ఉన్నది. ఇది అక్కడ ఉన్నది. ఏమండి, అబ్రహాముతో గడిపినప్పుడు ఎంత ఆత్మీయంగా గడిపినటువంటి ఈ లోతు ఎందుకని శారీరకంగా చూశాడు? ఎందుకని ఈ లోక పద్ధతిలో ఆయన చూశాడు? ఎందుకు ఆత్మీయంగా ఆయన చూడలేకపోయాడు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా? ఎప్పుడైతే లోతుకి సమృద్ధి కలిగిందో, సమృద్ధి కలిగిన తర్వాత ఆలోచించే విధానం మారిపోతుంది. మన యొక్క ఆత్మీయ స్థితి మారిపోతుంది. మన యొక్క విశ్వాసపు స్థితి మారిపోతుంది. లోతుకి ఏమైనా కొరతలు ఏమీ లేవు, బాధలు ఏమీ లేవు, అంతా చాలా సమృద్ధిగా ఉంది.
ఆయన పశువులు సమృద్ధిగా ఉన్నాయి, ఆస్తి సమృద్ధిగా ఉన్నది, అంతా సమృద్ధే ఉన్నది. అందుకనే సమృద్ధి కలిగినప్పుడు దేవుణ్ణి విస్మరించడం అనేటువంటిది ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తిలోని జరుగుతూ ఉంటుంది. అదే విషయం లోతు జీవితంలో జరిగింది. ఇది మన జీవితంలో జరగదా? ఇది మన జీవితంలో జరగదా? మనలో చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారే. దేవుడు మనల్ని ఈ లోకానుసారంగా ఆశీర్వదించాడు. ఈ లోకానుసారంగా దేవుడు మనకి అద్భుతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు, మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు. అన్నిటిలో కూడా దేవుడు మనకి సమృద్ధినిచ్చాడు. సమృద్ధినిచ్చిన తర్వాత మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒకవేళ పరిశీలన చేసుకుంటే మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? దేవుడు అవసరం ఉందా? నాకు దేవుని అవసరం ఏమీ లేదు. నా కష్టార్జితంతో నేను కొనుక్కోలేనా? నా కష్టార్జితంతో నేను దాన్ని పొందలేనా? నేను దాన్ని కైవసం చేసుకోలేనా? నేను దాన్ని కొనలేనా? నేను తినలేనా అన్న విధానంలోకి వస్తాం. ఎప్పుడో తెలుసా? ఆత్మీయ నేత్రములు మూయబడితే ఈ యొక్క ఆత్మ సంబంధమైన శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు మెండుగా వచ్చిన తర్వాత, ఇది మన స్థాయి దాటిన తర్వాత, అంటే మనకి అవసరానికి మించినటువంటి సంపద మనకుంది. అవసరానికి మించిన సంపద, అవసరానికి మించిన స్థాయి దేవుడు మనకిచ్చాడు. అవసరానికి మించినటువంటి ఆ యొక్క సంపదను దేవుడు ఇచ్చాడు, సమృద్ధిని దేవుడు ఇచ్చాడు. కాబట్టి అక్కడ నుండి ఏమవుతుందో తెలుసా? ఆత్మీయంగా జీవించవలసినటువంటి వాడు ఈ లోకానుసారమైనటువంటి పద్ధతుల్లోకి వచ్చి ఈ లోకానుసారంగా వెంబడించడం, ఈ లోకానుసారంగా బ్రతకడం అనేటువంటిది మొదలు పెడుతూ ఉంటాడు. లోతు ఆత్మీయంగా బ్రతికినటువంటి వాడే, కానీ అంత సమృద్ధి కలిగిన తర్వాత ఆయన వెళ్ళాలి అని అన్నప్పుడు ఆయన చూస్తున్నటువంటిది ఏంటో తెలుసా? ఈ లోక సంబంధంగా నేను ఎక్కడ బ్రతికితే బాగుంటుంది, ఈ లోక సంబంధంగా నాకు ఎక్కడ సమృద్ధి కలుగుద్ది అని ఈ లోక సంబంధంగా చూడడం ప్రారంభించాడు. ఆయన చూశాడు, కన్నులకు చాలా అందంగా ఉంది, కన్నులకు చాలా పచ్చదనంగా ఉంది, అక్కడ నీళ్ళు ఉన్నాయి, అక్కడ విస్తారమైనటువంటి పంట ఉంది, అక్కడ విస్తారమైనటువంటి సంపద ఉంది, విస్తారమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి. అక్కడ ఐగుప్తు దేశంలో, అంటే ఐగుప్తు సకలమైనటువంటి పనులకు, సకలమైనటువంటి అన్ని వాటికి అది కేంద్రం. అంటే ఇప్పుడు మలికిపురం సెంటర్లో మీకు దొరకందంటూ ఏముండదు. హైదరాబాదులో దొరకంది మలికిపురంలో దొరుకుతుంది. ఆలోచన చేయండి. హైదరాబాదులో దొరకంది మలికిపురంలో దొరుకుతుంది. మలికిపురంలో దొరికేది పక్కనే ఉన్నటువంటి రోజుల్లో దొరకదు. అంటే ఇక్కడ సకల సౌకర్యాలు కూడా ఉన్నాయి. మలికిపురంలో సకల సౌకర్యాలు ఉన్నాయి. ఐగుప్తు కూడా అలాంటిదే, సకల సౌకర్యాలు కలిగినటువంటి దేశం, ప్రాంతం. అలాంటి ప్రాంతాన్ని ఆయన చేసుకున్నాడు. ఆయన చేసుకుని ఆయన సొదమ అనేటువంటి ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంతంలో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు. ఇష్టపడిన తర్వాత జరుగుతున్నటువంటి విషయం, అక్కడ నుండి ఇప్పుడు నేను చదివినటువంటి విషయంలోనికి వద్దాం. ఇంకా చాలా టైం ఉంది కాబట్టి చూద్దాం. రైట్, 19వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనకి కనిపిస్తున్నటువంటి మాట ఏంటి అనంటే, లోతు సొదొమ దగ్గర, గవెని దగ్గర ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరికి 2 వ్యక్తులు వచ్చారు. ఈ 2 ఎవరండి? దేవదూతలు. వీరు ఎప్పుడు వచ్చారు? బైబిల్ చూడండి, సాయంకాలం కదా. వారు సాయంకాలం వచ్చారు. మధ్యాహ్నం ఎక్కడున్నారు? మధ్యాహ్నం. మీరు చెప్పేది కరెక్ట్ అండి, నేనేమన్నండి. అబ్రహాము దగ్గర ఉన్నారు. మధ్యాహ్నము అబ్రహాము దగ్గర ఉన్నారు. అదే మనకి కనిపిస్తూ ఉన్నది.
మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొంటకు పరిగెట్టి నేల మట్టికి వంగి అనేటువంటి మాటలు మనకు 18వ అధ్యాయంలో కనిపిస్తాయి. అంటే ఇక్కడ అబ్రహాము దగ్గరికి దేవుడు మధ్యాహ్నం వచ్చాడు. దేవుడు మరియు 2 దేవదూతలను తీసుకుని 3 కూడా అబ్రహామును ఎదుర్కొంటకు అబ్రహాము యొక్క గుడారము దగ్గరికి దేవుడు మరియు 2 దేవదూతలు కలిపి వచ్చారు. ఎందుకు వచ్చారు అనంటే అబ్రహామును దేవుడు ఎదుర్కోవాలి అని ఆశపడ్డాడు. అబ్రహాము ఇచ్చేటువంటి ఆతిథ్యాన్ని స్వీకరించాలని దేవుడు ఆశపడ్డ తోడనే దేవుడు మధ్యాకాల సమయంలో మమ్రే దగ్గర సింధూర వనము దగ్గర అబ్రహాము గుడారం వేసుకొని నివసిస్తూ ఉన్నప్పుడు 3 మనుషులు ఆయన దగ్గరకు వచ్చారు. 3 మనుషులు వచ్చారు. కానీ 19వ అధ్యాయం మొదటి 2 చరణాలు మీరు చదివితే ఇక్కడ 2 మనుషులు వచ్చారు. వీరితో పాటు రానిది ఎవరు? దేవుడు రాలే. భౌతికంగా అబ్రహాముకు కనిపిస్తున్నటువంటి దేవుడు లోతు దగ్గరికి వచ్చేటప్పటికి భౌతికమైనటువంటి రూపాన్ని ఆయన ధరించుకోవాలా, భౌతికంగా ఆయనకి కనిపించలే. మరి ఏ విధంగా దేవుడు సొదొమ గొమొర వైపునకు వచ్చాడో తెలుసా? ఆత్మ సంబంధిగా వచ్చాడు. ఆయన చూస్తూ ఉన్నాడు. వారు చేస్తున్నటువంటి పాపము ఎట్లాంటిదో నేను చూస్తా అని అంటున్నాడంటే దేవుడు ఆత్మానుసారంగా ఆత్మీయంగా ఆయన ఆత్మరూపుడుగా వారి మధ్యన నివాసం చేస్తూ 2 దేవదూతలను పంపించాడు. 2 దేవదూతలను ఎందుకు పంపించాడు? అబ్రహాం దగ్గర 3 వెళ్ళారు. 3 భోజనం చేశారు. చక్కగా 3 వెళ్ళిపోయారు. మరి లోతు దగ్గరికి 2 వచ్చారు. ఈ 2 ఎందుకు వచ్చారు? అబ్రహాం దగ్గరికి తినడానికి వచ్చారు. లోతు దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? దేవుడు ఏదైతే సమాచారాన్ని ఇచ్చాడో దాన్ని మోసుకొచ్చారు. సొదొమ గొమొరకు దేవుడు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటో తెలుసా? దేవుడు ఇస్తున్నటువంటి వర్తమానం ఏంటో తెలుసా? ఒకవేళ సొదొమ గొమొర అనేటువంటి పట్టణాలను బట్టి ఒకవేళ మనం చూస్తే ఆ పట్టణం ఎలాంటిదో తెలుసా? 13వ అధ్యాయాన్ని చూడండి. 13వ అధ్యాయం 13వ వచనం. సొదొమ మనుష్యులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై యుండిరి అనేటువంటి మాట రాస్తున్నాడు. వారు దుష్టులను యెహోవా దృష్టికి పాపులుగా ఉన్నారు. ఆ 2 దేవదూతలు ఎందుకు వచ్చారు అని అంటే వారికి ఒక సమాచారం తీసుకొచ్చారు. ఏంటో తెలుసా? అయ్యా, మీరు జీవిస్తున్నటువంటి జీవితం పాపపు జీవితం, మీరు జీవిస్తున్నటువంటి జీవితం దేవుడికి నచ్చట్లేదు. దేవుడు మిమ్మల్ని పాపుల జాబితాలో వేశాడు. మీరు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు, మీరు దేవునికి విరోధంగా వ్యవహరిస్తున్నారు. ఇదిగో దేవుడు ఈ సమాచారాన్ని మీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. మీరు గనక ఇప్పుడు ఈ సమాచారాన్ని వినకపోతే మీరు నాశనమైపోతారు. ఏ విధంగా నోవహు దినముల్లో దేవుడు జలప్రలయాన్ని రప్పించి అందరినీ నాశనం చేశాడో ఇక్కడ కూడా మీకు అదే గతి పడుతుంది అని చెప్పడానికి దేవుడు 2 దేవదూతల్ని ముందుగా పంపించాడు. ఇది దేవుడు చేస్తున్నది. ఆయన పంపించాడు. ఈ 2 దేవదూతలు వచ్చి చేస్తుంది ఏంటో తెలుసా? వారు ఆ విధమైనటువంటి ప్రకటన సొదొమలో చెయ్యాలి అని వారు ఆత్రత పడుతూ ఉన్నారు. అందుకనే లోతు అంటాడు, అయ్యా లోపలికి రండి, మీకు విందు ఇస్తాను అని అంటే, లేదు
రాత్రి ఇక్కడ మేము నడిచి వెళ్ళడానికి అన్నాడు. అదే మాట రాస్తున్నాడు చూడండి, 19వ అధ్యాయం 2వ వచనం. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చెదమని అనిరి. వారు చేస్తుంది ఏంటో తెలుసా? రాత్రి సమయంలో ఇదే ప్రకటన చేయడానికి వారిరువురు కూడా దేవునిచే పంపబడ్డారు. ఆ యొక్క సమాచారాన్ని వారి దగ్గరికి తీసుకుని వెళ్తుంటే లోతు అన్నాడు, అయ్యా వచ్చి భోజనం చేయండి అని అన్నాడు. అది ఊరికినే అనలా. లోతు ఊరికినే వచ్చి లోపలికి రండి, మీకు విందు ఏర్పాటు చేస్తాను, మీరు రొట్టెలు తిందురు కానీ, మీరు కొంచెం సేపు విశ్రాంతి తీసుకుందరు కానీ అని మామూలుగా అనలా. దానికి కూడా కారణం ఉంది. సొదొమ గొమొర దేవుడు ఎందుకు నాశనం చెయ్యాలి అని అనుకున్నాడు అని అంటే ఇవి కారణాలు. లోతు ఆ ఇరువురిని కూడా ఇంటిలోనికి ఆహ్వానించి, వారు వద్దు అన్నా సరే ఇంటిలోనికి ఆహ్వానించి వారికి విందు ఏర్పాటు చేశాడు. అంటే అక్కడ రాత్రి వెళ్ళబుచ్చుటకు, రాత్రి ఆ యొక్క మార్గంలో నడుచుటకు కానీ, రాత్రి ఆ మార్గంలో వారు ప్రయాణించడానికి కానీ అది శ్రేయస్కరము కాదు అని లోతుకు తెలుసు. అందుకనే లోతు అన్నాడు, అయ్యా ఇప్పుడు వద్దు, తెల్లవారంగానే లేచి మీరు వెళ్ళిపోదురు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకున్నారో అక్కడికి వెళ్ళిపోదురు, ఇప్పుడు వద్దు అని అన్నాడంటే ఆలోచన చేయండి. లోతు ఈ మాట అనడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆ సొదొమ గొమొరలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దుర్మార్గులు. ఒకవేళ వారికి రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు రాత్రికాల సమయంలో ఎవరైనా కనబడితే వారి దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని వారు తీసుకుని మహా అయితే చంపేసేటువంటి పరిస్థితి, దుర్మార్గంగా వ్యవహరించేటువంటి పరిస్థితి. ఒకవేళ వారు అడిగింది ఇవ్వకపోతే నిర్కషంగా, నిర్మానుష్యంగా వారిని చంపాలి. దానికి కూడా వెనుకాడనటువంటి జనాంగం సొదొమలో ఉన్నారు కాబట్టి అలాంటి జనాల మధ్యలో వెళ్ళకుండా ఆపాడు లోతు. ఆపిన తర్వాత ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. 3వ వచనం 4వ వచనం చూద్దాం. అయినను అతని మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తోటి తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుషులు, బాలురను వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి భోజనం చేసేశారు. లోతు వెళ్ళొద్దన్నాడు, ఇంట్లోకి వచ్చారు, ఇంట్లో విందు చేశాడు, విందు అయిపోయింది, పడుకోవడానికి వెళ్తూ ఉన్నారు 2 దేవదూతలు. పడుకోవడానికి వెళ్తూ ఉంటే సొదొమలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు? బాలురు, వృద్ధులు, ప్రజలందరూ, వీరందరూ కూడా వచ్చారు. ఎందుకు సొదొమ అనే దేవుడు అగ్ని గంధకాలతో నాశనం చేసేసాడు అనడానికి ప్రధాన కారణాలు. ఒకటి, దేవుని కంటే ఎక్కువగా వారిని వారు అనుకున్నారు, అది ఒక కారణమైతే, రెండవ కారణం ఏంటో తెలుసా? అక్కడ జరుగుతున్నది దేవునికి విరోధమైన పాపం. దేవునికి విరోధమైనటువంటి పాపం జరుగుతూ ఉన్నది. ఏంటండి ఆ పాపం? ఏంటి ఆ పాపం? తర్వాత వచనం చదవండి, 5వ వచనం. లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడునట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకుని రమ్మని అతనిని చెప్పగా. స్పెల్లింగ్ మిస్టేకా? కూడునట్లు అనేటువంటి మాట స్పెల్లింగ్ మిస్టేకా? కాదు. కూడు కొనమంటే పెళ్ళైన తర్వాత భార్య భర్త శరీర కలయిక, దాన్ని కూడుకోవడం అంటారు. ఇక్కడ ఎవరిని కూడుకోవాలి అని అంటున్నారు?
అక్కడ ఉన్నటువంటి సొదొమలో ఉన్నటువంటి బాలురు, అక్కడ ఉన్నటువంటి వృద్ధులు, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఎవరిని కూడుకోవాలన్నారు? ఒక మగవాణ్ణి కూడుకోవడం ఏంటండి? అయితే ఆడదాన్ని కూడుకోవాలి, కానీ మగవాడితో కూడుకోవడం ఏంటండి? ఒక మగవాడిని కూడుకోవడం ఏంటి? ఒక ఆడదాన్ని కూడుకోవడం ఏంటండి? ఇది పాపం. దేవుడు దీన్ని పాపముగా పరిగణించాడు. అంటే ఆలోచన చేయండి. హోమోసెక్షువల్స్ అంటారు. స్వలింగ సంపర్కం. సొదొమ గొమొరలో జరుగుతున్నటువంటి విధ్వంసం, సొదొమ గొమొరలో దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాగ్దానానికి విరోధంగా వెళ్తున్నటువంటి పాపం ఏంటో తెలుసా? స్వలింగం. దేవుడు అన్నాడు, దేవుడు నరులను చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు నరులను చెయ్యాలి అని అనుకున్నప్పుడు పురుషుడిగాను స్త్రీగాను దేవుడు చేశాడు. వీరి యొక్క దాంపత్యం నుండి అనేక తరములు రావాలని దేవుడు చూశాడు. ఇది దేవుని యొక్క గొప్ప వాగ్దానం, దేవుని యొక్క గొప్ప బహుమానం. ఇది అయితే ఇక్కడ సొదొమలో జరుగుతున్నటువంటి విషయం ఏంటో తెలుసా? మగవారు ఆడవారు కూడుకుంటూ ఉన్నారు. ఇది పాపం అయిపోయింది. రెండో పాపం ఏంటో తెలుసా? గేస్ అంటారు. అటు కాను ఇటు కాని జాతి. ఇది కూడా ఆ యొక్క సొదొమలో పెరిగిపోయింది. అంటే ఆలోచన చేయండి, మానవునికి దేవుడు స్వభావ సిద్ధంగా ఇచ్చినటువంటి దాన్ని తీసివేసి వారికి అవసరమైనటువంటి దాన్ని పెట్టుకోవడం. అంటే మగవాడికి ఉన్నటువంటి దానిని తీసివేసి ఆడవారిగా ఉన్నటువంటి వారు తిరిగి మగవారిగా మారడం. ఇది ఏదైతే ఉన్నదో ఇది అక్కడ జరుగుతూ ఉన్నది. స్వలింగ సంపర్కం వేరు, ఇప్పుడు నేను చెప్తుంది వేరు. వీరు లింగ మార్పిడి చేసుకుంటూ ఉన్నారు. ఎలా? ఎవరికి తోచినట్లుగా వారు. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? వీడు నరుడిగా ఉండాలి, వీడు పురుషుడిగా ఉండాలి, ఈమె స్త్రీగా ఉండాలి. ఇది దేవుని ఉద్దేశం. కానీ సొదొమలో జరుగుతుంది ఏంటో తెలుసా? దేవునికి విరుద్ధంగా చేస్తూ ఉన్నారు పనులు. ఆడవారు మగవారిగా మారడం, మగవారు ఆడవారిగా మారడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. దాన్ని దేవుడు పాపముగా పరిగణించాడు. మూడో విషయం ఏంటో తెలుసా? వరుస వాయు లేని లైంగిక చర్యలు. వరుసలు లేవు, వాయులు లేవు. ఆలోచన చేయండి. లోతు ఆయన మత్తుడై ఉన్నప్పుడు తన కుమార్తెలిద్దరూ ఆయనతో పడుకున్నారు. ఇది కావాలని చేసింది కాదు. ఇది కావాలని వారిగా చేసినటువంటి పని కాదు. ఈరోజు క్రైస్తవ్యంలో ఒక మచ్చను చూపిస్తున్నటువంటిది దేని మీదో తెలుసా? ఒక తండ్రితో కుమార్తెలు పడుకోవడం ఏంటండి అనే మాటను బట్టి చూపిస్తూ ఉన్నా. ఇది ఒక బూతు పుస్తకం అని. కానీ సొదొమ గొమొరలో ఉన్నటువంటి ఆచార క్రమం, సొదొమ గొమొరలో చేస్తున్నటువంటి దేవునికి అయోగ్యంగా వ్యవహరిస్తూ, దేవునికి విరోధంగా వ్యవహరిస్తూ వారు చేస్తున్నటువంటి పాపంలో ఇదొకటి. అంటే తండ్రి కూతుళ్ళతో పడుకున్నట్లుగా తల్లి కుమారులతో పడుకుంటుంది, తమ్ముడు చెల్లితో పడుకుంటాడు, అక్క తమ్ముడితో పడుకుంటుంది. ఇది జరుగుతూ ఉన్నటువంటి విషయం. అంటే ఆలోచన చేయండి. వారు పడుకోకముందు, లోతుతో వారు పడుకోకముందు అది అక్కడ జరుగుతూ ఉంది. కాబట్టి లోతుతో తన కుమార్తెలు పడుకోవాలని అనుకున్నారు. ఇది అక్కడ జరిగింది. దీన్నంతటినీ దేవుడు పాపంగా పరిగణించి దేవుడు ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాడు. సర్వసాధారణంగా దేవుడు తన యొక్క ఉగ్రతను, దేవుడు తాను చేసేటువంటి దాన్ని, ఒకవేళ ప్రజలకి ఏదైనా కీడు చెయ్యాలి అని అనుకుంటే దేవుడు అకస్మాత్తుగా చేయడు. దేవుడు ఒకవేళ పాపం చేస్తే ఉగ్రతను వెంటనే కురిపించడు. దేవుడు అవకాశాన్ని ఇస్తాడు.
సొదొమ గొమొర ప్రజలకు దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. 2 దేవదూతలను పంపించి ఇదే సమాచారం తీసుకుని వెళ్ళండి, మారితే సరే, మారకపోతే అందరినీ నాశనం చేస్తాను అని అన్నాడు. ఈ సమాచారం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ సమాచారాన్ని వారు వినటానికి ఇష్టపడలేదు. ఈ సమాచారానికి వైదొలిగి వారితో పాపము చెయ్యాలి అని ఆశపడ్డారు. సమాచారం వారి దగ్గరికి పోకపోతే వచ్చినటువంటి కార్యం, జరిగినటువంటి కార్యం ఏంటో తెలుసా? ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి అనంటే, దేవుడు లోతును తప్పించాడు. ఎందుకు తప్పించాడు? యోబు నీతిమంతుడు యథార్థవంతుడు అని కాదు. దేవుడు లోతుని ఎందుకు తప్పించాడు అనంటే అబ్రహాము కారణం చేత దేవుడు లోతుని తప్పించాడు. ఇదే సమాచారాన్ని లోతు ఎవరి దగ్గరికి చేరేశాడు తెలుసా? తన అల్లుల దగ్గరికి చేరేశాడు. అయ్యా, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేసేయాలనుకుంటున్నాడు, ఈ పట్టణం నాశనం అయిపోతూ ఉంది, దయచేసి నాతో రండి అని అంటే వారి యొక్క అల్లుల్లో అన్నటువంటి మాట ఏంటో తెలుసా? లోతు అన్నటువంటి మాటలను వారు అవహేళన చేశారు. వారు అవహేళన చేసి నవ్వారు. ఇంకా దేవుడు ఆగలేక ఆ 2 దేవదూతలు లోతును, ఆయన భార్యను, 2 కూతుర్లను లాక్కుని పోయిన తర్వాత నీవు ఆ కొండ ప్రాంతం వెళ్ళు అని అంటే లోతు అన్నాడు, అయ్యా నేను వెళ్ళను అని అన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? సోయారు అనేటువంటి ప్రాంతం వెళ్ళాడు. లోతు 5 ప్రాంతాల యొక్క కలయికను లోతు ఎన్నుకున్నాడు. ఆ 5 ప్రాంతాలు ఏంటంటే, 1 సొదొమ, 2 గొమొర, 3 ఆద్మ, 4 సెబియోయులు, 5 సోయార. ఈ 5 ప్రాంతాల కలయికను ఎన్నుకున్నాడు. కాబట్టి ఆయన్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు అనంటే, ఆయన ఎక్కడికి పారిపోయాడు అనంటే సోయారు అనేటువంటి ప్రాంతం పారిపోయాడు. ఎప్పుడు? రాత్రికి రాత్రే కరెక్ట్గా ఆయన సోయారు అనేటువంటి ప్రాంతం వెళ్ళినప్పటికీ తెల్లవారంగానే జరిగినటువంటి పని ఏంటో తెలుసా? దేవుడు అగ్ని గంధకములను కురిపించాడు. మొత్తం ఆయన నాశనం చేసి పాడేశాడు. అక్కడ ఇప్పటికీ కూడా ఒక మొక్క కూడా మొలవని స్థితిలో ఉన్నది. ఒక మొక్క కూడా మొలవనటువంటి స్థితిలో దేవుడు దానిని అరణ్యముగా చేసి పాడేశాడు. మరి ఎన్నడూ ఎవడు నివసించకుండా దేవుడు దాన్ని పూర్తిగా నాశనం చేశాడు. ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? సొదొమ గొమొరలో ఉన్నటువంటి ఆ పరిస్థితి ప్రస్తుత పరిస్థితికి సరిపోతూ ఉన్నది. సొదొమ గొమొరలో మనం ఎలాంటి పరిస్థితిని చూసామో ప్రస్తుత పరిస్థితులు కూడా అవే. దేవుడు తన దాసుల ద్వారా వర్తమానాన్ని పంపిస్తూ ఉన్నాడు. దానిని నేను వినకపోతే, మనం మారకపోతే సొదొమ గొమొరకు పట్టిన గతే నీకు నాకు పడుతుంది. ఎందుకు ఈ మాటలు నేను మీకు చెప్తున్నానో తెలుసా? దేవుడు తన ఉగ్రతను కురిపించే ముందు దేవుడు సమాచారాన్ని ఇస్తాడు. జనవరి 3వ తారీఖు లాస్ ఏంజల్స్ అనేటువంటి ప్రాంతంలో ఒక సువార్తికురాలు ఒక ప్రవచనం చెప్పింది. తెలుసా మీకు? ప్రవచనం చెప్పింది. ఒకవేళ మీరు దాన్ని వినాలంటే వినిపిస్తా. రైట్. ఆ యొక్క
ప్రవక్త, లేకపోతే ప్రవచించిన ఆమె ఏం ప్రవచించిందో తెలుసా? ఏం ప్రవచించిందో తెలుసా? లాస్ ఏంజలస్, ఇక్కడ దేవునికి విరోధమైనటువంటి పాపము కలిగి జీవిస్తూ ఉన్నారు. మీరు అనుకుంటూ ఉన్నారు మీరు చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో అది దేవుడు చూడటం లేదు అని అనుకుంటున్నారు. కానీ దేవుడు సమస్తం చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నటువంటి దేవుడు ఊరికినే ఉండడు. దేవుడు ప్రాఫిటిక్గా, ప్రవచనాత్మకంగా దేవుడు ఈ మాట మీతో పలకాలని ఆశపడుతూ ఉన్నాడు. నేను భారమైనటువంటి హృదయంతో ఈ మాట మీతో మాట్లాడుతున్నాను. ఇదిగో మీరు ఇప్పుడు మారకపోతే దేవుడు మీ మీద విపరీతమైనటువంటి ఉగ్రతను కురిపిస్తాడు అని దేవుడే చెప్పాడు అని ప్రవచించింది. ఆ ప్రవచనంలో ఇవే మాటలు కనిపిస్తూ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏదైతే మాటలు మాట్లాడానో ఆ మాటలు కనిపిస్తూ ఉన్నాయి. లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి వారు అందరూ కూడా అత్యంత ధనవంతులుగా ఉన్నవారు. వారందరూ అనుకునేటువంటి సిద్ధాంతం ఏంటో తెలుసా? వారందరూ నాస్తికులు. దేవుడు లేడు, దెయ్యం లేదు అనుకునేటువంటి వారు. ఎందుకు అనంటే వారు సంపాదించినటువంటి సంపాదనతో ఏమైనా చేయొచ్చు, ఏదైనా కొనొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు, ఎలాగైనా బ్రతకొచ్చు అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వారు. అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు దేవుడు లేడు అని ప్రకటించుకున్నటువంటి నగరం అది. ప్రపంచంలోనే 4 అత్యంత విలాసవంతమైనటువంటి నగరాల్లో లాస్ ఏంజల్స్ ఒకటే. ఈవిడ ప్రవచిస్తూ ఉన్నది ఏమని తెలుసా? ఇక్కడ జరుగుతున్నటువంటి పాపం ఏంటో తెలుసా? ఇక్కడ హోమోసెక్షువల్స్ ఉన్నారు, స్వలింగ సంపర్కులు ఉన్నారు. ఇక్కడ గే అనేటువంటి సంస్కృతి పేట్రేగిపోతుంది. వివాహం కాకముందే ఇక్కడ వ్యభిచారం నడుస్తూ ఉంది. వివాహం కానటువంటి యవనస్తులు ముందుగానే వ్యభిచారం చేస్తూ ఉన్నారు. ముందుగానే వారు శారీరకంగా కలుసుకుంటూ ఉన్నారు. ఇది తప్పు. ఇది దేవుడు ఖండిస్తూ ఉన్నాడు. ఇది దేవుడు పాపముగా పరిగణిస్తూ ఉన్నాడు. ఒకవేళ నీవు దీనిని కంటిన్యూ చేస్తే దేవుని ఉగ్రత వస్తుంది. దేవుని ఉగ్రతలో నువ్వు చచ్చిపోతే నువ్వు నాశనానికి వెళ్తావు, నువ్వు నరకానికి వెళ్తావు. కానీ దేవుడు ఒక విషయాన్ని చెప్తా ఉన్నాడు. దేవుడు నీకు ఒక సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా నీవు మారి దేవుణ్ణి అంగీకరించగలిగితే, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించగలిగితే దేవుడు నీ పాపాన్ని తీసివేసి నిన్ను పరిశుద్ధుల జాబితాలోకి నడిపిస్తాడు అని ఆమె చెప్పింది. దిస్ వాట్ షీ హ్యాస్ టోల్డ్. ఆమె చెప్పింది యాజ్ ఇట్ ఈస్గా. ఇదే నేను మీకు ఏదైతే వర్తమానాన్ని ఈరోజు చెప్పానో అదే చెప్పింది ఆమె. అదే చెప్పింది. వినలే. 5వ తారీఖున హాలీవుడ్ అనేటువంటి ఆ యొక్క చిత్ర పరిశ్రమకారులు అందరూ కూడా, అత్యంత ధనవంతులు అందరూ కూడా 82వ వార్షికోత్సవం జరుపుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ అంటారు. అది జరుపుకుంటూ ఉన్నప్పుడు వారు ప్రకటించుకున్నటువంటి ప్రకటన ఏంటో తెలుసా? సృష్టికర్త లేడు, ఎవడో లేడు. దేవుడికి ఇచ్చినటువంటి మార్కులు 0. క్యాస్టన్ కౌచ్ వారికి ఇచ్చినటువంటి మార్కులు ఎన్నో తెలుసా? 13. అంటే వారిగా మార్కులు వేసుకున్నారు. అంటే వారు నటిస్తూ ఉన్నారు, వారు మార్కులు వేసుకున్నారు 13%. తల్లికి వేసిన మార్కులు 3, సర్వ సృష్టికర్తగా వేసిన మార్కులు 0. అక్కడ ఆ కార్యక్రమానికి ఒక ఆవిడ హోస్ట్ చేస్తూ ఉన్నది, నిక్కీ గ్లేజర్ అనే ఆవిడ ఎంత వ్యంగ్యంగా మాట్లాడింది అంటే, ఈ సృష్టికర్త 0, ఆయనకి స్థానం లేదు అని అన్నది. ఈ విధంగానే అన్నది, ఆయనకి ఈ లోకంలో స్థానం లేదు, 5వ తారీఖున అన్నది. 48 గంటల్లో ఏమైందో తెలుసా? 48 గంటల్లో ఎక్కడైతే వీరు ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టుకున్నారో అక్కడ
దేవుని యొక్క ఉగ్రత దిగి వచ్చింది. ఏ విధంగా సొదొమ గొమొర్రా మీదకి దేవుడు అగ్ని గంధకములను కురిపించి వారిని నాశనం చేశాడో, దేవుడిని వెక్కిరించినటువంటి వారు ఆ విధమైనటువంటి స్థానంలో పోయారు. వారు ఏది చూసుకుని వారు వెరవిగారో దేవుడు దానిని వారి జీవితం నుండి తీసి పాడేశాడు. ఈరోజు కొన్ని లక్షల కోట్ల, కొన్ని మిలియన్ కోట్ల కలిగినటువంటి వాళ్ళు రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. రోడ్డు మీద ఆకలి వేస్తూ రోడ్డు మీద దొరికేవి తింటూ ఉన్నారు. దేవుడు లేడు అని ప్రకటించుకున్నటువంటి వారిని దేవుడు చూశాడు. దేవుడు లేడు అని విర్రవీగినటువంటి వారిని నేనున్నా అని దేవుడు రుజువు చేశాడు. నేనున్నా అని రుజువు చేశాడు. ఆలోచన చేయండి, నేనున్నాను. మనం అనుకుంటాం దేవుడు లేడు, ఎవడు లేడు అని అనుకోవచ్చు, కానీ దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆలోచన చేయండి. అదే మాట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మోసపోకిడి దేవుడు వెక్కిరింపబడడో, నువ్వు ఏది చేస్తావో అదే కోస్తావు. మోసపోకిడి దేవుడు వెక్కిరించబడ్డా, వెక్కిరించారు. దేవుడు లేడు అని అనుకున్నారు. దేవుడు వెక్కిరింతల పాలు కాడు. అందుకని వారు చేసిన దానికి ప్రతిఫలంగా దేవుడు వారిని ఆ విధమైనటువంటి పరిస్థితుల్లోకి నడిపించాడు. దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో, ఈ యొక్క నూతన నెలలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. దేవుడు మనల్ని వేకప్ చేస్తూ ఉన్నాడు. మనల్ని లేపుతూ ఉన్నాడు. ఆలోచన చేయండి. మన ప్రపంచంలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం దేవుడు మనల్ని మేలుకొల్పడానికి చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే దేవుని రాకడ అతి సమీపముగా, అతి త్వరలో ఉంది. ఆయన రాకడ అతి త్వరలో ఉంది అనడానికి కొన్ని కారణాలు చెప్పనా. ఎడారిలో మంచు ఎక్కడా పడదు. ఎడారిలో నది పారి పొరడం ఎక్కడా జరగదు. కానీ ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ ఉన్నప్పుడు సౌదీ అరేబియా అదంతా ఎడారిలో మంచు పడతా ఉంది. ఎడారిలో నది ప్రవహిస్తూ ఉన్నది. దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నా, నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఇది దేనికి సంకేతమో తెలుసా? దేవుని యొక్క రాకడకు సంకేతం. ఇంకొక విషయాలు చెప్పనా? యుఎస్ఏలో 2 చంద్రులు 2 సూర్యులు కనిపించారు. మనకున్నదే ఎంతమంది? ఒకటే సూర్యుడు, ఒకటే చంద్రుడు. కానీ ఇండియానా అనేటువంటి ప్రాంతంలో 2 చంద్రులు 2 సూర్యులు కనిపించారు. దీనికి సంకేతం ఏంటో తెలుసా? లోకా సువార్తలో రాస్తూ ఉన్నాడు. లోకా 21, 25, 26 వచనాలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, సూర్య చంద్ర నక్షత్రములు సూచనలు భూమి మీద సముద్ర తరంగములను ఘోష వలన కలవరపడి జనులు శ్రమలు కలుగును అనేటువంటి మాటలు అక్కడ రాస్తూ ఉన్నాడు. అదేవిధంగా అంటార్క్టికాలో ఎక్కడా కూడా మొక్కలు మొలవు, కానీ మొక్కలు మొలుస్తూ ఉన్నాయి. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 22, 12, 13 వచనాలు. 12-13 వచనాలు. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చెప్పున ప్రతి వానికి జీతం ఇచ్చేదను. నేను సిద్ధపరిచినటువంటి జీతము నా యొద్ద ఉన్నది. ప్రతి వాని క్రియలు చెప్పున నేను వాడికి జీతము సిద్ధపరిచి ఉంచాను. నేను త్వరగా వస్తూ ఉన్నాను.
దీన్ని బట్టి మనం ఆలోచించవలసింది ఏంటో తెలుసా? దేవుని రాకడ త్వరగా ఉన్నది, త్వరగా ఆయన వస్తూ ఉన్నాడు. ఒకవేళ ఇంకా నీవు ఆత్మీయతలో బలపడకపోతే, ఇంకా ఈ లోకానుసారమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని జీవిస్తూ నేను ఆత్మీయంగా బ్రతికేస్తా ఉన్నాను అని అనుకునేటువంటి ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నువ్వు మారకపోతే, మార్పు చెందకపోతే, దేవుణ్ణి హృదయంలోనికి తీసుకోకపోతే, ఆయన్ని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే, మేబీ పరిస్థితులు మారుతూ ఉన్నాయి, పరిస్థితులు చేజారిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుద్దో తెలియదు, ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు. పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమైపోతామో తెలియదు. అలాంటి స్థితిగతుల్లో దేవుడు మనకి ఒక సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడేమో. ఎందుకో తెలుసా? మనం ఇంకా ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మనకి ఈ సమాచారాన్ని పంపిస్తూ ఉన్నాడేమో. ఒకవేళ ఈ సమాచారాన్ని విని మన బ్రతుకును సరిచేసుకోగలిగితే ప్రైజ్ ది లార్డ్. ఇంకా సరి చేసుకోకపోతే సరి చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుడు ఈ మాటలు మన వెనుకలో దీవించును గాక.